రవీంద్ర గారు, మీరు దాదాపు 2 దశాబ్దాలుగా అడవిలో ఉండి, అంటే దండకారణ్యంలో మీరు ఉండి, అక్కడ మీరు ఉద్యమానికి ఎలాంటి ఊపిరి పోసారు, అంటే ఉద్యమంలో మీరు ఎలాంటి పాత్ర చేసుకున్నారు, ఎందుకు అసలు మీరు అడవి బాట పట్టాల్సి వచ్చింది, అడవిలోకి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా, తిరిగి ఎందుకు బయటకు వచ్చారు, ఇప్పుడు ఎలాంటి జీవనం ఉన్నారు అనే విషయాలు చెప్పే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నేను 1970లో పుట్టానండి. మాది తమ్మడపల్లి ఐ, అంటే తమ్మడపల్లి జీ ఒకటి ఉంటుంది, తమ్మడపల్లి ఐ గ్రామము, జఫర్గఢ్ మండలము. ఇప్పుడు ప్రస్తుతం జనగాం, ముందు వరంగల్ జిల్లాలో ఉండే. అయితే నేను 1975 వచ్చేసరికి, అంటే మా కుటుంబం సంబంధించింది, మాది పెద్ద కుటుంబమే, 7 సంతానం. మా నాన్న పేరు శంబాల సాయిలు, మా అమ్మ శంబాల నరసమ్మ. దాంట్లో 4 అన్నదమ్ములము, 3 అక్కలు. నాకు 3 అన్నలు, 3 అక్కలు, నేను లాస్ట్. అయితే వాళ్ళు ఎవరు చదువుకోలే. అయితే మా కుటుంబంలో వాళ్ళు ఆశించింది ఏంటంటే, ఈ లాస్ట్ చిన్నవాడైనా చదివిస్తే కొద్దిగా ఆ లెటర్స్, ఆ లెక్కలు అవి రాస్తారని చెప్పి, నౌకరి కోసం ఏదో జాబ్ చేస్తాడని కాదు వాళ్ళ ఉద్దేశం. మన ఇంటి అవసరాలు తీర్చే విధంగా చదివిద్దామనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను చదివించడం జరిగింది. నేను 10th పాస్ అయ్యాను, 3rd క్లాసు, 85-86 లాస్ట్. 10th క్లాస్ వరకు చదువుకుని మీరు మీ నాన్నగారు ఆశయాలకు అనుగుణంగా, అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేయకుండా మరి అడవి వైపు ఎందుకు వెళ్ళాల్సి? అదే చదువుకున్న తర్వాత ఇంటికాడ కొద్ది వ్యవసాయం ఉండే. అయితే నేను జాబ్ కోసం నేను వెతికాను. ఇక్కడ సన్నత్ నగర్ కంపెనీలో పనిచేద్దామని వచ్చాను. అయితే అక్కడ చాలా, అంటే నెలకు ఎంత 200-300 ఇస్తామన్నారు అప్పుడు. అది నచ్చలేదు. తర్వాత వేరే మా ఊరు అతన్ని డాక్టర్ ప్రభాకర్ అని ఇప్పుడు చనిపోయాడు, ఆయన వరంగల్ ఉండే. సరే హాస్పిటల్లో కూడా నాకు వాచ్మెన్గా తీసుకొని పోయాడు. అక్కడ కూడా కొద్దిగా నచ్చలే. నేను మళ్ళీ వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది మా దగ్గర, చిలివేరు గోవిందరాజు అని చైర్మన్, మా ఇంటి పక్కకే, మంచి అతడు. ఆయన నేచర్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్. ఆయన మా ఊళ్ళో ఉంది అది. అంటే వాళ్ళకు మాకు విడిదీరాని సంబంధం అన్నట్టు ఆ డాక్టర్తో. అతను చైర్మన్. అయితే నా బాధలు తిరగలేక ఎక్కడ తిరుగుతావు ఏంది ఇది అంతా, ఇక్కడ నైట్ వాచ్మెన్గా ఉండు బ్యాంకులో అని చెప్పిండు. నైట్ వాచ్మెన్ ఉన్నా, నెలకు 300. అట్లా పని చేస్తూనే మనకు ఈ నక్సలైట్లతోని అన్నలతోని పరిచయం అయింది. మనకు పరిచయం అయింది 86, 85-86. మనం 10th వరకు ఏం లేదు, కానీ ఉద్యోగం చేసుకుంటూ ఉండాల్సింది మీరు, మరి అన్నలతో పరిచయం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అయితే మీరు అన్నట్టుగానే బాల్యం నుండే ఎవరు తుపాకులు పట్టలేరంటే, ఇప్పుడు నేచురల్గానే ఏ సెటిల్ అయినా అక్కడ స్థలకాల పరిస్థితులు బట్టి అవి ఎదుగుదల, అవి అభివృద్ధి అనేది ఉంటుంది. ఏ మనుషుడైనా జంతువులైనా అదే. మనకున్న అక్కడ స్థలకాల మా గ్రామ పరిస్థితులు బట్టి ఈ పంచాయతీలు అయితే కదండి, పంచాయతీలు అయితే ఏంటంటే ఉన్నోడిది కథ, ఉన్నోడిదే చెల్లుబాటు, పెద్ద మనుషులు దండగలేయడం. అంటే తప్పు లేకున్నా ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో, సాటుగానో నేటుగానో, వీళ్ళు తప్పు లేని వాళ్ళకు తప్పులు చూపించి డబ్బులు తీసేవాళ్ళు, 2 పక్కల కూడా డబ్బులు గుంజేవాళ్ళు. మా ఇంట్లో కూడా కొన్ని పంచాయతీలతో మా దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకునే పెద్ద మనుషులు ఉన్నారు. అప్పుడు పెద్ద మనుషులు 86, 87, 88, 90 వరకు కూడా నేను చూసిన పరిస్థితి. ఇది ఒక పక్క, ఉద్యోగం లేదు, ఒక పక్క చదువుకున్నా. అంటే వ్యవసాయం చేద్దామని అంత పెద్దగా ఏం మాకు వ్యవసాయం అంత లేదు. మా 2 అన్నలు, 3 అన్నలు అయితే, ఒక అన్న చిన్నంత ఒక 2 ఎకరాలు ఉంటే, 3 ఎకరాలు ఉంటే ఆయన వ్యవసాయం చేస్తాడు. 2 అన్నలు పాలేరులే. మా ఊళ్ళో గుంటూరు ఎడ్లని ఉంటుంది, ఇక వాళ్ళే ఇక మొత్తంగా ఉన్న వర్గం. అంటే అక్కడనే దొరలేరు మా ఊళ్ళే. అయితే రెడ్లు అంటే గుంటూరు నుంచి వచ్చారట, వాళ్ళకి వ్యవసాయం అనేది బాగుంది, మంచి మంచి భూములు కూడా వాళ్ళకే ఉన్నాయి. మేము ఎస్సీలైనా బీసీలైనా మా 2 అన్నలు జిదే ఉండేది. ఇలాంటి పరిస్థితిలో ఇంకొక పక్క ఏంటంటే, ఈ మహిళలను లొంగ తీసుకోవడము, లొంగిన వాళ్ళని జబర్దస్తిగా గ్రామాల్లో అత్యాచారం చేయడం, ఈ 2 విషయం ఇది నాకు నచ్చలేదు.
అది తల్లిదండ్రులు ఎవరైనా చెప్పినా కూడా ఆ యూత్ వినడం లేదు. పోలీస్ స్టేషన్లో పోయినా వీరు ముందే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీసులో ఇక కరప్షన్ మీకు తెలిసే ఉంటుంది. ఆ లంచగొండితనం అది యథావిధిగా అది నడుస్తూనే ఉంది. దీనికి మార్గం ఏంటిది అసలు? మనం ఏమైనా అన్నా మనకు చెల్లుబాటు ఉండదు కదా. ఇటువంటి పరిస్థితుల్లో నాకు 86 లాస్ట్ 80లో నాకు సత్యన్ అని పరిచయం అయ్యాడు. అంటే ఇది మన బెక్కలి నెక్కొండ కమాండర్గా అతను చనిపోయాడు. శాంతక్క సత్యన్ అని ఆయన చనిపోయాడు. ఆయన నాకు పరిచయం అయ్యాడు ఫస్ట్. అప్పుడు ఆయనే నాకున్న ఆ సిచ్యువేషన్లో అన్నలు రావడము, ఎందుకు ఇప్పుడు అది చెట్లకు మనం ఏంది మందేస్తే ఎట్లా అవి పెరుగుతాయో ఇలాంటి పరిస్థితుల్లో తను వచ్చి కొన్ని దోపిడీ వ్యవస్థ సంబంధించిన రాజకీయాలు చెప్పడంతో మనకింద అప్పుడు పెద్ద రాజకీయాలు, ప్రజాప్రభుత్వము, ప్రజాస్వామ్యము, ఇలాంటి వివరాలు మనకంతా మన అప్పుడు ముఖ్యం. మనం అలాంటి పరిస్థితుల్లో స్థానిక ఉన్న పరిస్థితులను బట్టి వివరించి చెప్పి దీనికి మార్గం ఏంది, ఎట్లా, ఎవరు వినరు, ఈ దొరలది రెడ్లది ముఖ్యంగా దోపిడీదారులది ధనవంతులది నడుస్తుంది, మన పేదవాళ్ళకు ఇట్లా ఉంటే మాత్రము ఏ ఉద్యోగాలు దొరికాయి, ఏ న్యాయం జరగదు అనేది ఈ విషయాలు మనకు చెప్పిండు. అంతే సింపుల్గా. ఏంటిది మరి? ఇగో ఇది తుపాకీతోనే రాజ్యము, తుపాకీ పడితేనే వింటాడు, బడుతున్నందే బర్రె కాబట్టి తుపాకీ ఉంటేనే ఎవడైనా వింటాడు. నువ్వు ఎంత పోరాడినా ఎంత చేసినా నీది చెల్లుబాటు కాదు, నడవది అనుకున్నప్పుడు అట్లా ఆకర్షితులమైనాం. అంటే అక్కడున్న పరిస్థితులు, దానికి మీకు వచ్చిన మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు ఇదే కరెక్ట్ దారి అనుకుంటూ మీరు ఇదే కరెక్ట్ అనేది చేసాం. అదే వాళ్ళు ఏంటంటే కొన్ని యాక్షన్స్ కూడా చేసిండ్రు. ఈ పెద్ద మనుషుల మీద కానీ, కొద్దిగా ఈ అమ్మాయిలను హింసించే తుంటరి అంటే లంపెనగాళ్ళని కానీ వాళ్ళు హింసించి కొట్టిండ్రు కొన్ని జాగాలో. దాంట్లో పీపుల్లో ఏంటంటే ఎవడు పరిష్కరించింది. ఇప్పుడు దాహం తీర్చేవాని అంటేనే పోతారు కదా పీపుల్, ఎవడైనా దాహం పోలీసుల ద్వారా కానీ పరిష్కారం అన్నల ద్వారా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా వాళ్ళకి మద్దతు పలుకుంటారు. అదే చట్టాల ద్వారా పోలీసుల ద్వారా కాని పరిస్థితి అన్నల ద్వారా అవుతుంది కాబట్టి ప్రజానీకం అంతా, ముఖ్యంగా యూత్, రైతాంగం అన్న వీళ్ళు చెప్పింది కరెక్టే, ఇది ఓడమే బాగుంటుంది అనేది అట్లా రావడంతో అప్పుడు సారా పోరాటాలు వచ్చినాయి, మహిళలు ఉద్ధృతంగా లేచిండ్రు. అప్పుడు కూడా మనం కొన్ని సారా పోరాటాలు చేయడంతో మా చుట్టుపక్కల గ్రామాల్లో సారాలు కూడా బంద్ చేసినాం. అది మంచి విషయం కదండి. ఇప్పుడు సారా మత్తులో ప్రజలు చెడిపోతుండ్రు, అంటే వాళ్ళ ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ. అది ప్రభుత్వాలు బంద్ చేయడం లేదు, బంద్ చేయాలి. పెద్ద ఎత్తున ప్రజలు ముఖ్యంగా ముందు వస్తున్నారు, దాన్ని బంద్ చేసినాం. వేరే ఇక్కడ మా లంబడతాండాలు ఎక్కువ అది సారా బట్టికి సంబంధించిన సారా అమ్మే వాళ్ళని కూడా కొద్దిగా వాళ్ళను కుట్టడం ఏం చేయలే, అవి ప్యాకెట్లు పంచడం అదంతా కొద్దిగా జరిగింది. దాంతో అతను కేసు పెట్టిండు. అదే మా ఊళ్ళో ఒక ఆయనే దొరికిండు, అతను నా పేరు కూడా చెప్పేసిండు. వర్ధనపేట మా పిఎస్ తీసుకుపోయిండు. అంటే మనం తప్పించుకున్నాం. అయితే ఇంటి మీద అంటే తప్పించుకున్నామంటే మనం బ్యాగుల్లో నైట్ వాచ్గా ఉండేది. అదే వాళ్ళు వచ్చే మూమెంట్కు కొద్దిగా పక్కకు పోయి పడుకునేది. ఇట్లా 3-4 సార్లు దాడి జరిగింది. సరే మరి దొరికితే ఉన్నది. నాకు ఒకటి ఏంటంటే, నా నేచర్ ఏంటంటే ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది నాకు ఇది నా ఆలోచన, నా థాట్. ఏదైనా కొత్త విషయం. జైలు అంటారు, జైలుంది అసలు ఎన్ని రోజులు ఉంచుతారు జైలు. ఇది తప్పించుకునేది ఏంది? ఇంటి నుంచి ఒక 4, బయట నుంచి ప్రజల మద్దతు, మీరు కొట్లాడాలి, చేయాలి, మీరు ఉండాలి అనేది. ఇంటి నుంచి మనకేం వస్తుందిరా, మన కుటుంబం నాశనం అవుతుంది. నువ్వు ఎందుకు అందులో పోవుడు, మా బాధలేంది, పోలీసులు వచ్చి తొక్కుడు ఏంది, ఇదేంది, మాట్లాడేంది, ఈ బోలుబోచలు వలగొట్టుడు ఏంది. ఇక మా నాన్న అప్పటికి 83 అనుకుంటా, సరే 80 చనిపోయిండు. అయితే చనిపోయింది. మా అమ్మే ఉండే, ఇక మా అమ్మ ఒకటే మొత్తుకోవడం. ఇవన్నీ చూసిన తర్వాత సరే ఇక పడుకుంటా, వాళ్ళు రాని పట్టుకుపోని అని చెప్పి నేను ఇక ఈ బాధలతో తట్టుకోలేక బ్యాంకులో పడుకున్నా. ఇక పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎల్లో ఇస్తారు కదా, వాళ్ళకి చెప్పి ఉంచుతారు కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకుపోయినారు. కొట్టిరు విపరీతంగా. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన మీ ఆర్గనైజర్ ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుందని మనకేం చెప్పిపోతారా? చెప్పరు కదా. వాళ్ళు ఏదో నైట్ వస్తారు, కలుస్తారు, ప్రోగ్రామ్ ఏమో చెప్తారు,
ఏమైనా పంచాయతీలు ఉంటే మేము అంటే అక్కడ కమిటీ సంఘాలు ఏవైతే ఉంటాయో సంఘాలు పలానోడు ఇదోడు అని ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద హెచ్చరిక చేయడమా పంచాయతీ చేయడమా వాళ్ళు చేస్తారు, నైట్ వెళ్ళిపోతారు. ఎక్కడ నాటారు చెప్పండి, మనం ఏమైనా చెప్తాం. మనకు బాగానే టార్చర్ చేసిండ్రు. నైట్ అంతా డే అంతా కిటికీలకు గొలుసులు వేసి వేలాడి తీసిండ్రు. అయితే ఆ బాధన ఏంటంటే ఇంకింత రెచ్చగొట్టే విధంగా ఉంది. వాళ్ళు చేసిన యాత రోకలు పెట్టి కొట్టిండ్రు, రోకల బండలు బట్టి ఒత్తేసారు, కొట్టిండ్రు. ఇక మనకు ఇది ఇక పోతురాండి కాదు. ఎందుకు ఈ పరిస్థితి? ఇంటికాడ చూస్తే అది పరిస్థితి, ఈడికొచ్చి ఇక పరిస్థితి. అసలు తుఫాయి పడడమే బాగుంటుంది. ఈ బాధలు ఎందుకు? ఈ ఊళ్ళు ఉండడం ఎందుకు? ఊళ్ళు ఉండా మనం మామూలుగా ఉండలేము. మార్గం ఏంటిది? అయితే వేరే వేరే మీ ఆర్గనైజేషన్ ఎక్కడున్నాడు ఏం కాదని వేరే పై ఆఫీసర్స్ కూడా ఎస్ఐలు సిఐలు వీళ్ళంతా వచ్చి అడిగారు. నాకైతే వాళ్ళ అడ్రస్ తెలియదు, నేను ఎక్కడికి పోలేదు. కాకపోతే నేను పోస్టర్లు వేసిన అవి వేసిన కొద్దిగా ఊళ్ళో మాత్రం నేను పని చేసిన. కానీ ఎక్కడ ఉంటుంది నాకు అడ్రస్ తెలియదు అని చెప్పిన. అయినా కూడా నీ ఇష్టం రా, నువ్వు అడ్రస్ చెప్తున్నావు అంటే ఆర్గనైజర్ కదా అప్పుడు సిఓ సెంట్రల్ ఆర్గనైజర్, ఆ ఆర్గనైజర్ నువ్వు అడ్రస్ చెప్తున్నావు ఇంటికి పంపిస్తావు, లేదంటే జైలు పంపిస్తావు అన్నాడు. వాళ్ళ అడ్రస్ నేను ఎక్కడ చెప్పా? గమ్ము ఊకున్నా. జైలు పంపిండ్రు, వరంగల్ జైల్లో 3 నెలలు ఉన్నా. 3 నెలల తర్వాత మళ్ళీ బెయిల్కి వచ్చిన. అప్పటికి ఇదంతా ఇక 86, 87, 88, 89, 90 వచ్చేసింది. చెన్నారెడ్డి బ్యాన్ ఎత్తేసాడు. ఇంకేముంది, మొత్తం బ్యాన్ ఇచ్చిన తర్వాత ఇంకా మనము ఇంకోటి దీంట్లో పాట ఏంటంటే ఈ గద్దరు పాటలు ఏవైనాయో దాన్ని ఇంకా మనకు ఆకర్షితం చేసినాయి. అయితే పదము పాట స్టైలు నన్నే కాదు ప్రజానీకాన్నే మొత్తం ఉర్రూతలు ఊహించినాయి. దాంట్లో నేను ఒకని. నేను దీంతోనంటే ఏంటంటే జైలుకు పోకముందు పోయినాక కూడా నేను కూడా గజ్జగట్టి గుంగడేసి ఊళ్ళే మా ఊళ్ళే కానీ చుట్టుపక్కల కూడా నేను గద్దలాగానే చేసిన. గద్దలాగానే పాడాలి, గద్దలాగానే ఎగరాలి. ప్రజలకు ఎందుకు ఇంత ఇన్స్పైర్ అవుతుండ్రు అనేది నా మనసులో కూడా నేను కూడా పాటలు పాడేది. మంచి పాట పాడండి, ఒక పాట. దొర ఏందిరో దొర పీకుడేందిరో, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరో ప్రతి పనికి మనము రోం, సుత్య మనది కత్తి మనది పార మనది పలుగు మనది, దొర ఏందిరో మని పీకుడేందిరో. ఇది ఓకే. అంటే ఆ విధంగా మీరు అంటే ఒక విధంగా మీకు గద్దర్ పాటలు కూడా మీకు ప్రేరణ అవ్వడం, అక్కడ ఉన్న పరిస్థితులకి పోలీసులు పెట్టిన టార్చర్కి తట్టుకోలేక మీరు అడవుబాటు పెట్టారా? అవునండి. ఓకే. ఫస్ట్ అడవుబాటు వెళ్ళడానికి ఎవరి ద్వారా మీరు లోపలికి? అయితే మాకు సెంట్రల్ ఆర్గనైజర్ కొట్టే మొగిలి అని చనిపోయాడు, అమ్మాడాడు. అతను ఉండే అంటే ఇప్పుడు సత్యన పోయిన తర్వాత శంకర్ అని వచ్చిండు, శంకర్ తర్వాత ఈ నాగన్న వచ్చిండు. ఈ నాగన్న మాకు అప్పుడు అతనితో ఒక బ్యాచ్ ఉండేది, ఒక 4-5. వాళ్ళు దరిదాపుగా కొంతమంది ఉన్నట్టున్నారు, వాళ్ళు ఎక్కడ పోయారో తెలియదు. నాగన్న మాత్రం అమ్మాడాయిండు. అతన్ని ఏంటంటే నన్ను వేరే జిల్లా కమిటీ మెంబర్ గుండెబోయి నంజన్ అని ఉండే అతనికి అప్పగించాడు. అతను ఏంటంటే మమ్మల్ని బస్సుల్ని అంటే వరంగల్ నుంచి ఒక 30-40 మంది, మొత్తం మీద బస్సులో 75 మంది ఉన్నాము. కరీంనగర్ నుంచి వచ్చిండ్రు, నిజామాబాద్ నుంచి వచ్చిండ్రు. మేమంతా ఈ వరంగల్ టౌన్లో అక్కడ గ్యాదరింగ్ అయినాము. అక్కడి నుంచి మనం మహాదేవపురాడులోకి వెళ్ళిపోయినాం. అక్కడ జనార్దన్ అని చిన్నక్క అంటేనో జనార్దన్ భార్య, జనార్దన్ కూడా సరెండర్ అయ్యిండు. జనార్దన్ ఆంధ్రలోకి వెళ్ళిపోయినాం. అతడు మేము ఇంతమందిని ఎక్కడ ఏ ప్లేట్లు కావాలి, ఎక్కడ అన్నం కావాలి, ఏంటిది వాళ్ళ అన్నం వండేది, కొత్త పీపుల్ నుంచి తెచ్చేది. మేమంతా ఏది లుంగీలు పరుచుకొని, అవి అరటాకులాగా ఉంటాయి కదండి, అవి పరుచుకొని అందులోనే అన్నం కుమ్మరించి దాంట్లోనే పప్పు అయినా కారమైన కలిపి మొత్తము కలిపేసి లైన్గా గుండ్రా కూర్చొని ఇదో బ్యాచ్ 10 మంది బ్యాచ్ అట్లా మొత్తం ఇస్తారంటే ఒక ఇస్తారు కాదు, ఒక సామూహిక ఇస్తారన్నట్టు. అది అప్పుడు పోలీసులు అడ్డుకోవడాలో జరగలేదు. అప్పుడు అడవి కదా, అప్పుడు బ్యాన్ ఎత్తేయడం జరిగింది అడవి. నేను 90 సెప్టెంబర్లో స్టార్ట్ అయినా.